అన్ని నోట్స్ తీసుకెళ్ళి ఈ స్ట్రెస్ పెట్టి ఎంత చేసినా కూడా లిటరల్గా ఏమీ అవ్వదు. ఆస్ట్రేలియన్ కరెన్సీ నోట్స్ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఎంత దాని వాల్యూ. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీకు తమిళ చూసి తెలిసిపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడబోతున్నాను. ఎస్, ఆస్ట్రేలియన్ కరెన్సీ గురించి మాట్లాడబోతున్నాను. 2025లో ఈ ఆస్ట్రేలియన్ కరెన్సీ వాల్యూ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఎంత, ఏంటి, అండ్ దెన్ ఇవి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనే ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాము. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఈ ఇంట్రెస్టింగ్ వీడియో గురించి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజు నా దగ్గర ఉన్నది ఆస్ట్రేలియన్ కరెన్సీ. సో వీళ్ళు చూసారా ఎంత కలర్ఫుల్ నోట్స్ ఉంటాయో. గ్రీన్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్, బ్లూ అండ్ పర్పుల్. సో ఈచ్ డినామినేషన్ ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది. ఒక్కొక్కటి ఇంతకంటే ఈ 5 నోట్స్ వాళ్ళకి ఈ డినామినేషన్ కరెన్సీ నోట్స్ ఇంతకంటే తక్కువ ఉండదు, ఇంతకంటే ఎక్కువ కానీ ఉండదు. హైయెస్ట్ వచ్చేసి $100 నోట్ విచ్ ఇస్ గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి $50 నోట్ ఎల్లో కలర్. అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ $20 ఉంటుంది. అండ్ పర్పుల్ కలర్ $5. ఇంకొకటి బ్లూ కలర్, ఇది $10. సో ఇవొకటి డినామినేషన్స్ వీళ్ళకి ఆస్ట్రేలియన్ కరెన్సీలో ఉంటాయి ఇప్పుడు కూడా. సో ఇవి ఎందుకు అంత వరల్డ్ వైడ్ ఇంత సెక్యూర్డ్, ఎందుకు ఇంత డిఫరెంట్గా ఎందుకు అని అంటే, ఇది ఒక పాలిమర్ అండ్ ప్లాస్టిక్ మెటీరియల్తో చేస్తారు. మనం ఎంత టేర్ చేసినా, మనం దీని మీద ఎంత రాసినా కూడా వీటి మీద ఏది కానీ ఉండదు. సో వాటిని మనం నలిపేసినా కానీ చేయడానికి కూడా అవ్వదు, ఇట్లా నార్మల్గానే అయిపోతుంది. ఇంకొకటి దీన్ని కాంట్రఫిట్ నోట్స్ చేయడానికి అవ్వదు, అంటే ఫేక్ నోట్స్ కానీ చేయడం చాలా 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 కష్టము. సో ఫేక్ నోట్స్ చలామణి అవ్వడం కూడా చాలా కష్టం అనమాట ఆస్ట్రేలియన్లో. సో ఎందుకంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దీని గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. సో లెట్స్ గెట్ ఇంటు ఇట్. సో ఈ ఆస్ట్రేలియా కరెన్సీ నోట్స్ వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి 7 years ఉంటుంది. ఒకవేళ మనం ఆఫ్టర్ 7 years కూడా ఈ నోట్స్ కనుక మనం పాత నోట్స్ కనుక మనకి కనిపిస్తే మనం బ్యాంక్ తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఆర్బీఐ ఇచ్చేస్తారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియాకి పంపించేస్తారు రీసైకిల్ చేసుకోవడానికి. మళ్ళీ వీటిని ఇవి ఎక్కడ ప్రింట్ అవుతాయి అంటే, జనరల్గా నోట్స్ ఎక్కడ ప్రింట్ అవుతాయి అంటే, నోట్ ప్రింటెడ్ ఆస్ట్రేలియా లిమిటెడ్ అనే కంపెనీ రిజర్వ్ బ్యాంక్ తో టైఅప్ అయ్యి వాళ్ళు మాత్రమే ఇవి మ్యానుఫ్యాక్చర్ చేసే రైట్స్ ఉంటాయి. వాళ్ళే ఆస్ట్రేలియా మొత్తం వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు. విక్టోరియా స్టేట్లో ఉంటుంది ఇది. వాళ్ళు మాత్రమే ఇది మనకి ఆస్ట్రేలియా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారు త్రూ బ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కౌంటర్ఫిట్ చేయడానికి చాలా 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 తక్కువ అండ్ చాలా రేర్గా చూస్తాం మనము ఆస్ట్రేలియన్ కరెన్సీ కౌంటర్ఫిట్ అంటే ఫేక్ నోట్స్ చేయడం కానీ అలాంటివి సర్క్యులేషన్లో ఉంచడం కానీ చాలా తక్కువ వింటూ ఉంటాము. చాలా తక్కువ కూడా, చాలా చాలా సెక్యూర్డ్. ఇవి చేయడం చాలా కష్టమే, మ్యానుఫ్యాక్చర్ చేయడం కూడా చాలా కష్టము. అండ్ అంత సెక్యూర్డ్ ఉంటుంది ఈ నోట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈచ్ నోట్ మీద కూడా బ్లైండ్ పీపుల్, కళ్ళు లేని వాళ్ళు కూడా ఈచ్ నోట్ గుర్తుపట్టేలాగా దీని మీద బ్రెయిలీ ప్రింట్ చేసి ఉంటారు. సో ఎలా ఉంటుంది అంటే, బ్రెయిలీ కూడా ఈచ్ నోట్ మీద కూడా ఒక్కొక్క బ్రెయిలీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఒక సింగిల్ డాట్ ఉంటుంది, వాళ్ళకి సింగిల్ డాట్. $5 నోట్ మీద సింగిల్గా ప్రింట్ చేసి ఉంటుంది. అదే $10 నోట్ అయితే $10కి 2 dots ఉంటాయి. ఇక్కడ ఇలా మీరు చూసారా, ఇక్కడ 2 dots మీకు కనిపిస్తున్నాయి. ఇలా ముట్టుకుంటే తెలుస్తుంది 2 dots ఉంటాయి అని చెప్పి. అండ్ నెక్స్ట్ $20 మీద 3 dots ఉంటాయి. సో మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. చూసారా, 3 dots ఉంటాయి. వాళ్ళు ఇలా ముట్టుకుంటే మనకి తెలుస్తుంది 3 dots. అండ్ నెక్స్ట్ వచ్చేసి $50 నోట్, 50 వాటి మీద 4 ఉంటుంది అనమాట. 4 ఉంటాయి ఇలా. వీటిని ఇక్కడ మనం ముట్టుకుంటే మనకు తెలుస్తుంది, మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ డాట్స్ లాగా. సో అది ఇలా ముట్టుకుంటే 4 dots. సో వాళ్ళకి గుర్తుపట్టడానికి ఈజీగా ఉండడానికి ఇది $50 నోట్కి ఇన్ని డాట్స్, $100 నోట్కి అయితే 5 dots ఉంటాయి అన్నమాట. సో అలా వాళ్ళు గుర్తుపట్టుకోవడానికి ఇలా ఉంటుంది. చూసారా? యా. సో ఈజీగా వాళ్ళు కూడా, కళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా వాళ్ళ దగ్గర ఉన్న
నోట్స్ ఏంటి అని గుర్తుపట్టడానికి ఇలా బ్రెయిలీలో కూడా నోట్ మీద వేశారు. చాలా బాగా అనిపించింది ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ నోట్స్ కూడా మీరు చూస్తే అన్ని నోట్స్ మీద కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటాయి. ఇలా ఇలా కొంచెం ఇది ట్రాన్స్పరెన్సీ ఉంటాయి అన్నమాట. సో చూసారా అన్ని కలర్స్కి అన్ని వాటికి కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. వాటి మీద ప్రింట్ ఉంటుంది. వాళ్ళ ఆస్ట్రేలియన్ బర్డ్స్ కానీ లేకపోతే ఇక్కడ పార్లమెంట్ సింబల్స్ కానీ ఇక్కడ ఆస్ట్రేలియన్ సింబల్స్ అన్నీ కూడా వీటి మీద ప్రింట్ అయి ఉంటాయి ఈ ట్రాన్స్పరెన్సీ వాటి మీద. అండ్ ఈ ట్రాన్స్పరెన్సీ ఇవి ఎందుకు అంటే ఎస్పెషల్లీ ఫేక్ నోట్స్ కానీ ఎప్పుడైనా లైక్ సర్క్యులేషన్లో వచ్చింది అని అనుకోండి, వాటిని మనము గుర్తుపట్టడానికి కోసము ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఒకవేళ కనుక ఫేక్ నోట్స్ కనుక వస్తే మనం డైరెక్ట్గా బ్యాంక్ కూడా వెళ్ళకూడదు, డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మనం వాళ్ళకి చెప్పాలి ఇలా నాకు ఒక ఫేక్ నోట్ వచ్చింది అని చెప్పి. సో వాళ్ళు మనకి ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత బ్యాంక్కి పంపిస్తారు. అండ్ అక్కడ నుంచి వేరే ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాలి ఇది మనది కాదు అని చెప్పి. సో అందుకే మనం ఫస్ట్ అక్కడ కంప్లైంట్ ఇచ్చి తర్వాత మనం బ్యాంక్కి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేయాలి అనమాట. ఒకవేళ మనం ఎనీ ఫేక్ నోట్స్ కనుక మనకి సర్క్యులేషన్లో మన దగ్గరికి వస్తే. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మనం ఈచ్ నోట్ని మనం అబ్జర్వ్ చేస్తే మనం ఈజీగా ఫేక్ నోట్స్ని ఐడెంటిఫై చేయడానికి కానీ అలాంటి వాటికి ఇక్కడ మనం డిఫరెంట్గా నోట్స్ ఇక్కడ చూసారా ఈ ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, ఈ ట్రాన్స్పరెన్సీ దానికి చర్చ్ లాగా ఉంది. ఇక్కడ ఒక బర్డ్ ఉంది అండ్ ఇక్కడ ఒక స్టార్ కూడా ఉంది. సో ఇక్కడ చూసారా ఇక్కడ ఒక బర్డ్ కూడా ఇక్కడ వింగ్ అవుతూ ఎగురుతున్నట్టు ఉంది. దాని వింగ్స్ చూసారా ఒకసారి ఫ్లాప్ కిందికి చేస్తున్నట్టు ఒకసారి పైకి చేస్తున్నట్టు ఉంది. సో మనం ఇలా కలర్స్ ఇలా షేక్ చేస్తుంటే పేపర్ని అటు ఇటు అంటూ ఉంటే వాటి మీద మనం చూస్తుండొచ్చు. నెంబర్ 5 ఒకసారి ఉల్టా కనిపిస్తుంది, ఒకటి నార్మల్ కనిపిస్తుంది అండ్ రెయిన్బో కలర్స్లో వస్తున్నాయి అంతా కూడా. చూసారా బర్డ్ మీద స్టార్. సో ఇది సిగ్నిఫికెంట్ అనమాట ఒరిజినల్ నోట్కి మనం ఐడెంటిఫై చేయడానికి. ఇదొకటి ఇక్కడ 5 నెంబర్స్. అండ్ ఇక్కడ చూసారా ఇది ఆస్ట్రేలియన్ ఫ్లవర్స్. ఓన్లీ ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఒక 5 ఉంటాయి ఇవి కూడా. ఇక్కడ క్వీన్ ఎలిజబెత్ 2 ఉన్నారు. అండ్ ఇక్కడ దీని వెనకాల చూస్తే ఇది ఆస్ట్రేలియన్ పార్లమెంట్ అనమాట దీని డిజైన్. ఇక్కడ చూసారా ఇది ఒక ఆలివ్ కలర్లో ఒకటి ఉంది కదా, ఇది కూడా మనం ఇలా షేక్ చేస్తుంటే ఇది కూడా మీకు ఒక లైన్ కనిపిస్తుంది, షైనింగ్ లైన్. అది కూడా ఇలా వెళ్తూ ఉంటుంది. ఒక ఆస్ట్రేలియన్ బర్డ్ మీద ఉంది ఇక్కడ దీని మీద. సో ఇది $5 నోట్. మనం ఒరిజినల్ ఫేక్ అని ఐడెంటిఫై చేయడానికి. $10 నోట్ చూద్దాము. $10 నేను కొత్త నోట్ రావడం కోసం చాలా ట్రై చేశాను కానీ రాలేదు. సో ఇది చాలా నలిగిపోయింది, బట్ స్టిల్ దీని మీద కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది చూసారా దీని మీద కూడా విండ్ మిల్క్ హౌస్ ఉంది. అండ్ ఇక్కడ కుకటూ బర్డ్ ఆస్ట్రేలియన్ బర్డ్ అనమాట. ఇది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒకటి వచ్చేసి ఇంక్ పెన్ కిందికి ఉన్నట్టు ఉంది కదా. సో ఇది కూడా అంతే, ఇలా మనం షేక్ చేస్తున్నప్పుడు మనకు 10 నెంబర్ కనిపిస్తుంది చూసారా. ఇక్కడ రెయిన్బో కలర్స్ కూడా వస్తున్నాయి. అండ్ కుకటూ దాని మీద కూడా మనకి మనం ఇలా తిప్పి చూస్తుంటే మనకు తెలుస్తూ ఉంటుంది, కలర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. చూసారా. అండ్ ఇక్కడ కూడా ఒక బర్డ్ ఉంది, చాలా లైట్ కనిపిస్తుంది అది కూడా. చూసారా ఎలా ఉందో. సో ఇక్కడ కూడా మనకి అటు తిప్పినా కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఇది కూడా మనకి ఇంకొక సింబాలిక్గా అనమాట. ఇలా మనం షేక్ చేస్తుంటే మనకి షైనింగ్ లైన్ ఒకటి వస్తుంది కదా, ఇలా తెలుస్తుంది కదా. సో నోట్ని మనం ఇలా చేస్తున్నప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటుంది. $20కి కూడా ఇక్కడ బిల్డింగ్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ బర్డ్ ఉంది అండ్ ఇక్కడ ఒక వాచ్. సో ఇక్కడ కూడా ఒక బర్డ్ ఫ్లాప్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం ఇలా పేపర్ని చూస్తారా మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ బర్డ్ ఇక్కడ ఎగురుతున్నట్టు, ఇక్కడ కూర్చున్న బర్డ్. సో మనం ఇలా షేక్ చేస్తుంటే మనకి ఇందులో కలర్స్ రెయిన్బో కలర్స్ లాగా వస్తుంటుంది. కొంచెం ఇలా చూస్తే 20 మనకి ఉల్టా
ఇలా చూస్తే నార్మల్‌గా అలా కనిపిస్తుంది కదా! సో, ఇదంతా కూడా అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఆస్ట్రేలియన్ బర్డ్ నుంచి ఒక లైన్ ఇలా వెళ్తుంది చూసారా? అదొక షైనింగ్ లైన్ రిజెంబలెన్స్. నేనిందాక అన్నాను కదా! బ్రెయిలీ నంబర్స్ మనకు కనిపిస్తాయి అని చెప్పి. ఇక్కడ 3 ఉంటుందనమాట. సో, ఇది రిజెంబలెన్స్ వాళ్ళకి ఇది $20 నోట్ అని చెప్పి మనకి క్లియర్‌గా తెలుస్తుందనమాట. చూసారా? ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది మనకి. బ్రెయిలీ కూడా ఉంది ఇక్కడ. $50 నోట్‌కి కూడా మనకి ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది. చర్చ్, ఇక్కడ స్వాన్, ఒక హంస కూడా ఉంటుంది. ఈ ట్రాన్స్‌పరెన్సీ దాని మీదనే అన్నమాట. ఇక్కడ ఒక బుక్. సో, ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఒక చిన్న బర్డ్ ఉంటుంది. చాలా చిన్నగా అక్కడ కూడా మనకి కనిపించదు. అండ్ ఇక్కడ మధ్యలో మధ్యలో కూడా 50 నంబర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో, మనం ఇలా పేపర్‌ని అటు ఇటుగా కొంచెం తిప్పుతూ ఉంటే వీటి కలర్స్ కూడా మారుతూ ఉంటాయన్నమాట. 50 కొంచెం ఉల్టా 50 కనిపిస్తూ ఉంటుంది. లేదా మళ్ళీ ఒకసారి చెప్తే నార్మల్‌గా ఉంటుంది. సో, ఇక్కడంతా నోట్ అంతా కూడా అలానే ఉంటుందన్నమాట. చూసారా? అండ్ ఇక్కడొచ్చేసి స్వాన్ ఉంటుంది. స్వాన్‌కి కూడా ఇలా ఒక లైట్ షేడ్ ఉంటుంది కదా! ఇలా ఒక లైట్ పాస్ అవుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. మనం ఇలా పేపర్‌ని ఇలా అంటున్నప్పుడు. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా వాళ్ళ మిలిటరీ వాళ్ళకి అప్పట్లో మిలిటరీ వాళ్ళు కానీ, వాళ్ళ ఆస్ట్రేలియా కోసం ఫైట్ చేసిన వాళ్ళవన్నీ కూడా ఇక్కడ ప్రింట్ చేసి ఉంటారు ఈ నోట్ మీద. నేను చెప్పాను కదా! ఇక్కడ లీగల్ టెండర్ త్రూ ఔట్ ఆస్ట్రేలియా అని చెప్పి ఇలా సైన్ చేసి కూడా ఉంటారనమాట. వాళ్ళ గవర్నర్ కూడా ఇక్కడ సైన్ చేసి ఉంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా గవర్నర్. సో, ఇవన్నీ కూడా చెప్పడానికి. అండ్ ఇక్కడ చూసారా బ్రెయిలీ కూడా ఉంటుంది. నేను చెప్పాను కదా! 50 నోట్స్‌కి 4 డాట్స్ ఉంటాయి. సో, ఇక్కడ మనం చూస్తే ఈ 4 డాట్స్. ఈ 4 డాట్స్ వాళ్ళు బ్రెయిలీ బ్లైండ్ వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ బ్రెయిలీ లాంగ్వేజ్‌లో పెట్టారు ఇలా. ఇది $50 నోట్. ఆస్ట్రేలియా $50 నోట్. $100 నోట్. సో, ఇది ఇలా ఉంటుంది $100 నోట్. ఇక్కడ కూడా ట్రాన్స్‌పరెంట్‌గానే ఉంటుంది మొత్తం కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది పార్లమెంట్ బిల్డింగ్ అనుకుంటాను. ఇక్కడ ఔల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఔల్ ఇలా ఫ్లై చేస్తున్నట్టు ఎగురుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. చూసారా? ఇది కూడా ఇలా మనం చేస్తుంటే 100 కొంచెం ఉల్టా ఉన్నట్టు లేదా నార్మల్‌గా ఉన్నట్టు అలా కనిపిస్తుంది కదా! అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ రెయిన్‌బో కలర్స్‌లో మనకు కనిపిస్తూ ఉంటాయి. చూసారా? ఇక్కడ కూడా అంత ట్రాన్స్‌పరెన్సీగానే ఉంది. ఈవిడెవరో నీలి మెల్బా అంట. $100 మీద పెట్టారు. ఇక్కడ కూడా అంతే గవర్నర్ లీగల్ టెండర్ త్రూ ఔట్ ఆస్ట్రేలియా అని చెప్పి అలా సైన్ చేసి ఉంటారనమాట. ఇది గవర్నర్‌ది, ఇది సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ వాళ్ళది. అండ్ ఇక్కడ చూసారా? ఇక్కడ కూడా వీళ్ళ పేరుంది. ఎవరు అని చెప్పడానికి. అండ్ ఇక్కడ ఇది కూడా పింక్ కలర్‌లో షైన్ అవుతుందనమాట. ఇది ఇప్పటిదాకా మనం అన్ని ఆలివ్ గ్రీన్ కలర్‌లో అలా చూసాం కదా! ఇది ఇక్కడ పింక్ కలర్‌లో షైన్ అవుతుంది $100 నోట్‌కి. అండ్ ఇక్కడ మీకు క్లియర్‌గా ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ బ్రెయిలీకి ఎలా డాట్స్ పెట్టారో 5 డాట్స్ పెట్టారు కదా! ఇది ఇలా ముట్టుకుంటే మనకు తెలుస్తుందనమాట. 1, 2, 3, 4, 5 ఇలా 5 ఉంటాయి. సో, వాళ్ళకి ఐడెంటిఫై చేయడానికి ఇది $100 నోట్ అని ఐడెంటిఫై చేయడానికి ఇలా అనమాట. సో, ఇక్కడ చూసారా? ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. స్ట్రెస్ టెస్ట్ ఇది చేస్తాను అని చెప్పన్నాను కదా! వన్ ఆఫ్ ద టెస్ట్ వచ్చేసి నేను ఇవన్నీ తీసుకెళ్ళి ఈ నోట్స్ అన్నీ కూడా ఇప్పుడు 150 ఈ అన్ని నోట్స్ తీసుకెళ్ళి ఈ వాటర్‌లో వేసేస్తున్నాను. కొద్దిసేపు పైకి తీద్దాము. ఈ వాటర్ ఇవన్నీ చెప్పాను కదా! ఇవన్నీ ప్లాస్టిక్ మెటీరియల్‌తో చేస్తారు అని చెప్పి. చూసారా? ఏమీ అవ్వలేదు. జస్ట్ వాటర్ తడి ఉన్నాయి అంతే. వీటిని జస్ట్ ఇలా క్లాత్ పెట్టి గనుక మనం నీట్‌గా క్లీన్ చేసేసుకుంటే ఇవి మళ్ళీ నార్మల్‌గా అయిపోతాయి. జస్ట్ నార్మల్ తడి అంతే. ప్లాస్టిక్‌తో ఉంటుంది కాబట్టి చూసారా? మళ్ళీ నార్మల్‌గా వచ్చేసింది. సో, ఇది ప్లాస్టిక్ మెటీరియల్‌తో చేశారు కాబట్టి ఈవెన్ వాటర్‌లో వేసినా గానీ ఇలా తడిచిపోయి
చినిగిపోవడం కానీ అలాంటివి అసలు ఏమీ జరగదు. సో ఈవెన్ అన్నీ కూడా అంతే. ఇలా వేసాను కదా, ఇవన్నీ మనం ఇలా ఏదైనా క్లాత్ పెట్టి మళ్ళీ అన్ని తుడిచేసుకున్నా కూడా అన్ని మళ్ళీ నార్మల్ అయిపోతాయి. ఎంత మెటీరియల్తో చేస్తారు అంటే మనం ఎంత ట్రై చేసినా కూడా వీటిని అసలు మనం టేర్ చేయలేము. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను టేర్ చేయడానికి. ఐఎమ్ గివింగ్ మై బెస్ట్ స్ట్రెంగ్త్ టు దిస్. చూసారా, అసలు ఏమి కానీ అవ్వదు వీటికి, ఏమి అవ్వదు. లైక్ మనం ఎంత స్ట్రెంగ్త్ పెట్టి ఎంత చేసినా కూడా లిటరల్గా ఏమీ అవ్వదు. ఇట్లా జస్ట్ నలిగిపోతుంది అంతే. మళ్ళీ కూడా ఏమీ లైక్ కొద్దిసేపు తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది అనమాట. సో అలా ఉంటుంది, అంత సెక్యూర్డ్గా ఉంటుంది. చూసారా, అసలు మనం ఏమి కూడా చేయలేము వీటిని, అంత స్ట్రాంగ్ మెటీరియల్తో ఉంటుంది అనమాట. చూసారా, నేను ఎంత గట్టిగా ట్రై చేస్తున్నాను తెలుస్తుందా? ఇది ఏమీ అవ్వదు అనమాట అలాంటి నోట్స్ ఇవి. సో ఇప్పుడు మీరు జనరల్గా బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఇది ఫేక్ నోటా లేకపోతే ఒరిజినలా అంటే వాళ్ళు ఎలా టెస్ట్ చేస్తారో తెలుసా? వాళ్ళు మొత్తం ఇలా తీసుకొని వాళ్ళు అంటారు ఇలా మొత్తం నలిపేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఇలా వదిలేస్తారు కొద్దిసేపు తర్వాత. సో అదే మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. ఇలా ఇలా బెండ్ అవ్వకుండా అదే నార్మల్గా వచ్చేస్తుంది. సో అది ఒకటి టెస్ట్ అనమాట. వాళ్ళు ఫేక్ నోట్స్, ఇది ఫేక్ నోటా కాదా అని చెప్పడానికి. చూసారు, ఇది కూడా మళ్ళీ నార్మల్ అయిపోయింది కొద్దిసేపు తర్వాత. సో అది అలా పెట్టేసాం అనుకోండి, కొద్దిసేపు అయిన తర్వాత దీని మీద ఉన్న చిన్న చిన్న లైన్స్ కూడా అన్నీ కూడా పోతాయి. సో అలా ఉంటుంది అనమాట, అంత సెక్యూర్డ్గా ఉంటుంది. ఇవి ఆస్ట్రేలియన్ కాయిన్స్ అనమాట. ఇక్కడ ఉన్నది 5 cents. వీటిని 5 cents అంటారు. చాలా పాతం. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇది యూజ్ చేయట్లేదు. ఇంకొకటి వచ్చేసి 10 cents. ఇది 10 కాయిన్స్. 50 cents అండ్ ఇది 20 cents. ఇక్కడ చూసారు, ఇది ఇంకొంచెం ఇక్కడ ఉన్నవి పెద్దవన్నమాట. $1, $2 దాని మీద రాసింది కదా, $1, $2 అని. వాటి మీద కూడా వాళ్ళ నేషనల్ యానిమల్ ఉంది, క్యాంగరూ ఉంది. సో వాళ్ళ సింబాలిక్గా వాళ్ళకి ఇవి కూడా చాలా మ్యానుఫ్యాక్చర్ చేయడం చాలా కష్టము. ఇవి ఓన్లీ ఇది కూడా రాయల్ ఆస్ట్రేలియన్ మింట్ అక్కడ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో దానికి కూడా మనం వెళ్ళి చూడొచ్చు. దీనికి ఒకటే అలా ఉంది, మనం అక్కడ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఏంటి అని చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ చూస్తే ఈ 50 cents మీద మీరు క్యాంగరూ, ఆస్ట్రిచ్ వాళ్ళ ఎంబ్లమ్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా, చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళ కాయిన్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇవి ఒక్కటి ఇప్పుడు ఓన్లీ $2, $1, 20 cents, 50 cents మాత్రమే ఇంకా మనకి అవైలబుల్లో ఉన్నాయి. 10 cents అండ్ 5 cents అసలు ఇప్పుడు ఎక్కడ కూడా యూజ్ చేయట్లేదు, చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈచ్ ఆస్ట్రేలియన్ డాలర్, ఈచ్ ఆస్ట్రేలియన్ కరెన్సీ నోట్స్ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఎంత దాని వాల్యూ అనేది చూద్దాము. ప్రజెంట్ 2025లో అంటే ఎవ్రీ డే మారుతూ ఉంటుంది. ఈ రోజు నేను చేస్తున్న దాని ప్రకారం ఒక $1 ఆస్ట్రేలియన్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు 55 రూపీస్ ఉంది ప్రజెంట్. సో రేపు తగ్గచ్చు, మళ్ళీ ఎల్లుండి పెరగచ్చు, అది ఇట్ వేరీస్ అనమాట. సో $5 నోట్ వచ్చేసి 275 రూపీస్, $10 నోట్ వచ్చేసి 550 రూపీస్, 20 ఆస్ట్రేలియన్ డాలర్స్ వచ్చేసి 1100 ఇండియన్ రూపీస్, అండ్ $50 వచ్చేసి 2750 సంథింగ్ అలా ఉంటుంది. అండ్ పెద్ద నోట్ $100 ఆస్ట్రేలియన్ డాలర్స్ వచ్చేసి 5500 రూపీస్. ఇప్పుడు 2025లో ఈ రోజు నేను చేస్తున్న దాని ప్రకారం వాల్యూ $1 వచ్చేసి 55 రూపీస్ ఉందన్నమాట. సో దాని ప్రకారం లెక్కేసుకుంటే మనం దీని ఆస్ట్రేలియన్ కరెన్సీ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే అంత అవుతుంది అనమాట. చూసారు కదండి ఆస్ట్రేలియన్ కరెన్సీ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో దాని ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మన ఇండియాలో కూడా ఇలాంటి నోట్స్ కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తే చాలా బాగుంటుంది కదండి. మనం ఇండియాలో చూస్తుంటాము, నోట్స్ మీద రాస్తూ ఉంటారు, ఎలాంటి కొంచెం వాటర్లో తడిచినా కూడా చిరిగిపోతూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా సో ఇండియాలో కూడా ఇలాంటి నోట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే బాగుంటుంది కదా. ఏమంటారు? నాకు కింద కమెంట్స్లో చెప్పేసేయండి. మరి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ సిడ్నీ నగరం ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కింద రెడ్ ఐకాన్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా పెట్టుకోండి.
చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంతటితో ఈ వీడియో అంతే. ఉంటాను. బాయ్.